ఆరాధనలోనికి వెళ్ళక పూర్వము మనము కొన్ని విషయాలు ప్రభు వాక్యంలో చూసుకొని మనం ఆరాధనలోనికి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము. యోహాను సువార్త 4వ అధ్యాయము. కొన్ని వచనాలు మార్చి ఉత్తర ప్రత్యుత రీతిగా చదువుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 5వ వచనం నుంచి 4వ వచనం నుంచి మనము మార్చి మనం చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 4వ వచనం నుంచి కొన్ని వచనాలు మార్చి చదువుకుందాం. మొదటి వచనం నేను చదువుతాను, మీ భాగాన్ని మీరు స్పష్టంగా బిగ్గరగా చదవడానికి ప్రయత్నం చేయండి. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చాను గనక అక్కడ యేసేపు బావి ఉండేను గనక యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయను. రాగా నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగాడు. ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండిరి. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుతున్న వాడెవడు అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవ జలమిచ్చునని ఆమెతో చెప్పెను. తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మా తండ్రి అయిన యాకోబు కంటే నువ్వు గొప్పవాడవా అని ఆయనను అడిగాను. నేనిచ్చి నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ తప్పికొనడు. నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడు నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. యేసు, నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివనెను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసినటువంటి స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లనెను, ఈ పర్వతం మీద నేను యెరూషలేములో మీరు తండ్రిని ఆరాధించరు. నా మాట నమ్ము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదుల నుండియే కలుగుతున్నది. సత్యంతో తండ్రి కూర్చున్నారు. 24 మనం అందరం కలిసి చదువుకుందాం. దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలెను. ప్రభు సహాయార్థమై ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, జీవం కలిగిన దేవా, జీవాధిపతి, నిన్న నేడు మారని మార్పు చెందని సమీపింపరాని తేజస్సులో నిత్యము అమరత్వం కలిగినటువంటి నా మా దేవ, నీ పాదములకు వందనములు స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను. అయోగ్యుడను నిష్ప్రయోజకుడను ఏ మంచితనము లేనటువంటి నన్ను నీ రక్తం చేత కడిగి పరిశుద్ధపరిచి నీ పరిశుద్ధుల సమాజం మధ్యలో ప్రభా నిలబెట్టిన విధానాన్ని బట్టి నీకు ఎంతో వందనాలు. అవును ప్రభా, ఇటు యోగ్యత నాకు సరిపోదు, కేవలం ప్రభా నీ కృపలో మీరు నన్ను జ్ఞాపకం చేసుకున్నందుకే నీకు ఎంతో వందనాలు. మరి ఒకసారి ప్రభా
నన్ను నేను పరీక్షించుకుంటూ వస్తున్నాను. దయతో ప్రభా కనికరించండి, కృప చూపించండి. నీ యొక్క నిష్కలమైనటువంటి కనుదృష్టిలో ప్రభా ఎంతగానో పాపాత్ముడని ఒప్పుకుంటూ వస్తున్నాను. ఆయనను ప్రభా నీ యొక్క రక్త ప్రోక్షణ నాపై దయచేయవలసిందిగా ప్రార్థిస్తూ వస్తున్నాను. దయతో ప్రభా నీ రక్త ప్రోక్షణ నాపై దయచేసి సంపూర్ణంగా కడిగి శుద్ధి చేయవలసిందిగా ప్రార్థిస్తూ వస్తున్నాను. నీ లేఖన భాగములను ఏమాత్రం వివరించి చెప్పడానికి యోగ్యత అర్హత లేవని ఒప్పుకుంటూ వస్తున్నాను. దయతో ప్రభా సహాయం తెచ్చండి, కృప చూపించండి. పరలోకం నుంచి మీరు సహాయం చేస్తేనే తప్ప నేనేమీ చెప్పజాలని మాట్లాడలేనని ఒప్పుకుంటూ వస్తున్నాను. నీ యొక్క ప్రభా ఆత్మ సంచారము మా మధ్యలో ఉంచండి, కృప చూపించండి. నీ మాటలు మా నోటికి అందించవలసిందిగా ప్రార్థిస్తూ వస్తున్నాను. ప్రభా నీ ప్రజల యొక్క సమయాన్ని ఏమాత్రంను కాలయాపన కానీ వ్యర్థం కానీ ప్రభా మరి ఏది చేయకున్నట్లుగా సహాయం తెచ్చండి. అట్లు నా యొక్క గమనాన్ని ప్రభా కూర్చున్నటువంటి ప్రజల గమనాన్ని ప్రభా నీపై కేంద్రీకరించినట్లుగా మీరు మాకు సహాయం తెచ్చవలసిందిగా ప్రార్థిస్తూ వస్తున్నా. సమస్తమును ప్రభా మహిమ ఘనత నీకే ఆరోపిస్తూ వస్తున్నా. దయతో ప్రభా సహాయపడండి, కృప చూపించండి. మరొకసారి ప్రభా నీ పాద పదముల చెంత గోచాడుతూ వస్తున్నా. ప్రభా మీరు సహాయం చేయవలసిందిగా మీ నోటికి ప్రభా మరి నాకు మా నోటిని ప్రభా నీకు ఒక బూరగా మరి ఒక సాధనంగా మీరు వాడుకోండి. సిలువ చాటున మీరు సంపూర్ణంగా నన్ను మరుగు చేయండి. మీరు మాత్రమే ప్రభా కనపడి మీ మాటలే ప్రభా మీరు వినున్నట్లుగా సహాయం తెచ్చమని కృప చూపించమని సమస్తమును ప్రభా వాతావరణాన్ని సమస్తమును నీ స్వాధీనంలో ఉంచుకోవాల్సిందిగా ప్రార్థిస్తాం. శత్రు కార్యములను లయపరచమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన శక్తిగల నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాను మా తండ్రి, ఆమేన్. ఇక్కడ మన భాగంలో మనం చదువుతూ వచ్చినాము. మన భాగంలో ఇక్కడ సమరయ స్త్రీ గురించి మనకందరికీ చాలా సార్లు మనం వింటూ వచ్చినాం. చాలాసార్లు ఈ యొక్క సమరయ స్త్రీ యొక్క ఆ యొక్క సంభాషణ కావచ్చు, సమరయ స్త్రీ యొక్క ఆ యొక్క సందర్భం కావచ్చు, అనేక సార్లు అనేక మంది మనకు వివరిస్తూ వచ్చినారు. అయితే ప్రభు దినంలో మరొకసారి మనము ప్రభు మనల్ని దాన్ని ధ్యానించాలని మన యొక్క గమనానికి తీసుకొని వచ్చినాడు. కాబట్టి ఈ దినము మనము ఏ విధంగా ప్రభు మనతో మాట్లాడతాడో, ఏ విధంగా ప్రభువును మనము ఆయనను గణపరచాలో మనం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. చూడండి, ఆ దినాల్లో జరుగుతున్నటువంటి సందర్భం ఏంటంటే ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను. ఆయన సమరయ మార్గమున వెళ్తూ ఉంటున్నాడంట. ఆ యొక్క సమరయ మార్గము అంటే అనేక మార్గాలు ఉంటాయి. ఉదాహరణకి మీ యొక్క ప్రాంతానికి రావాలంటే ఇటు వెనక నుంచి రావచ్చు, ముందు నుంచి రావచ్చు. కాబట్టి ఇటు నుంచి వస్తే అక్కడ ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాలు ఏమంటారు, కిస్మత్పూర్ కానీ బుద్వేల్ కానీ చెప్తారు. ఇట్లా ఇటు నుంచి వస్తే హిమాయత్ సాగర్ ఇలా చెప్తాం. అంటే అర్థం కావడానికై ప్రభు అక్కడ స్పష్టంగా చెప్తూ వచ్చినాడు. అంటే అనేక మార్గాలు ఉన్నాయి. అయితే ప్రభు ఏర్పరచుకున్నటువంటి మార్గం ఏంటంటే సమరయ మార్గమున వెళ్ళాలని ఏర్పరచుకున్నాడు. అయితే సమరయులు అనగా బాగా అర్థం చేసుకుంటే పేదవారు అని అర్థం. సమరయులు అనగా బాగా అర్థం చేసుకుంటే వెలివేయబడినటువంటి వారు అని అర్థం. సమరయులు అనగా బాగా అర్థం చేసుకుంటే వారికి సరైనటువంటి జ్ఞానము లేదు అని అర్థం. సమరయులు అనగా ఆలోచిస్తే ప్రజలలో నుండి వాళ్ళు తృణీకరించబడినటువంటి వారు అని మనం అర్థం చేసుకోవాలి. మొట్టమొదటిగా సమరయులు. యూదులు అనగా వాళ్ళెంతో పవిత్రులు, ఎంతో పరిశుద్ధులు, చక్కగా ఎంతో ఉన్నత స్థానంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు, మంచి పాండిత్యం కలిగినటువంటి వారు, బుద్ధి వివేకములు కలిగినటువంటి వారు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన యూదా గోత్రంలో జన్మించినటువంటి యోధుడు, ఆయన ఇశ్రాయేలీయుడు. అయితే ఇప్పుడు ఆయన శిష్యులు కూడా అందరు యూదా గోత్రంలో నుంచి వచ్చినటువంటి వారే, అందరు ఇశ్రాయేలీలే. అయితే ఇక్కడ జరిగినటువంటి సందర్భం ఏంటంటే, ఎందుకో స్పెసిఫిక్గా ఆ మాట వ్రాస్తూ వచ్చినారంటే, ఆ సమరయ గుండా ఎవరు కూడా వెళ్ళరు. ఆ సమరయ గుండా వెళ్ళాలంటే కూడా అత్యవసర పరిస్థితి అయితేనే తప్ప, ఇక వేరే మార్గం లేదు అంటేనే తప్ప ఆ మార్గం గుండా వెళ్తారు. కాబట్టి ఇక్కడ మనము ఆలోచన చేయాల్సినటువంటి విషయం ఏంటంటే,
యేసుక్రీస్తు ప్రభువారు ఆ మార్గం గుండా వెళ్తూ వచ్చినారు. వెళ్తూ ఆయన ఏం చేస్తూ వచ్చినారంటే, యాకోబు తన కుమారుడైన యోసేపు భూమి దగ్గర సమరయలోని సుకారను ఒక ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండని గనక యేసు ప్రయాణం వలన అలసిన రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయను. చూడండి, ఇప్పుడు సమయం చూస్తే దాదాపుగా 8:30 దాటి 9 కావస్తుంటుంది. అంటే ఇప్పుడు ఈ సమయంలో ప్రయాణము స్టార్ట్ చేశారు అనుకుందాం. కాబట్టి ఇంకా ఎర్లీగా స్టార్ట్ చేశారనుకుందాం, మనకు తెలియదు. కానీ ఆ దినాల్లో అయితే ఉదయకాలం అంటే 3 గంటల నుంచే ఉదయము, అంటే ఇప్పుడు టైం లేవు కనుక ఉదయము సూర్యుడు అలా వెలుతురు వస్తున్నప్పుడే చీకటితోనే పెందలకడ లేచేటటువంటి వారు. అందులో ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభు వారు ఎంతో ఉదయకాలమే లేచేటటువంటి వారు. అయితే మనం ఒకసారి అర్థం చేసుకుంటే ఆ భాగంలో ఆయన ప్రయాణం చేశాడు అనుకుందాం. ఉదాహరణకి 6 గంటల నుంచి ప్రయాణం స్టార్ట్ చేశాడు అనుకుందాం. అంటే మరి 3 గంటలకు కాకుండా మన భాషలో 6 గంటల నుంచి ప్రయాణం చేస్తే సమరయాకి వెళ్ళేసరికి ఎన్ని గంటలు అయిందంట? 12 గంటల ప్రయాణం చేసినారు. చూడండి ఎంతగా ప్రయాణం. అప్పుడు ఎలా ప్రయాణం చేసేవాళ్ళు? మనలాగా మోటార్ సైకిల్స్ ఏమైనా ఉన్నాయా? లేదంటే బస్సులు ఏమైనా ఉన్నాయా టికెట్ తీసుకోవడానికి? లేదంటే ర్యాపిడో కానీ, క్యాబ్స్ కానీ, ఓలా కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? కాలినడకన నడవాలి. చూడండి ఎన్ని గంటలు. దాదాపుగా ఉదయం నుంచి మనం అనుకుంటే ఉదాహరణకి 6 నుంచి చేసుకున్న 6 గంటలు ప్రయాణం చేస్తూ 12 గంటలకు ఆ సమరయలో ఒక సుకారన్ ఒకటి ఊరి దగ్గర ఆ యొక్క యేసేపు యొక్క బావి దగ్గర ఏం చేస్తూ వచ్చినాడు? ఆయన కూర్చున్నాడు. ఆ 12 గంటల సమయంలో సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకునేటకు అక్కడికి రాగా యేసు ప్రభు అంటున్నాడు కదా ఆ స్త్రీతో, అమ్మా ఏమంటున్నాడు? నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగాను. చూడండి ఇక్కడ సమరయ స్త్రీ 12 గంటలకు వచ్చింది. వాస్తవంగా మనము వాటర్ తెచ్చుకోవాలన్నా, మనం ఏదైనా ఇంట్లో పనులు చేసుకోవాలన్నా, ఎంత సోమరివల్ల అయినా సరే, ఎంత అనుకున్నా సరే 10-11 గంటల లోపల వాళ్ళు ఫినిష్ చేసేసుకుంటారు. అంటే ఉదయకాలమే లేచి వాళ్ళు నైట్ అంతా ఎంత అలసిపోయినా ఏది చేసినా సరే ఉదయకాలమే త్వరగా అన్ని పనులు ముగించుకొని వాళ్ళు ఏ పొలంకి వెళ్ళడమో, లేదంటే డ్యూటీకి వెళ్ళడమో, లేదంటే ఏదైనా బంధువుల దగ్గరికి వెళ్ళడమో, అంటే మిగతా ప్రయాణాలన్నీ ఎప్పుడు తర్వాత 9 తర్వాత మిగతా ప్రయాణాలు చేసుకుంటారు. కానీ ఇక్కడ సమరయ స్త్రీ 12 గంటలకు ఆమె బావి యొద్దకు వచ్చింది. అంటే ఆమె సోమరి స్త్రీ అనుకోవాలా? ఎందుకని 12 గంటలకు వచ్చింది అని మనం కొంతవరకు ధ్యానిస్తే ఆమె జీవితము చాలా భయంకరమైనటువంటి జీవితము. ఎంత భయంకరమైనటువంటి జీవితం అంటే చాలా భయంకరమైనటువంటి జీవితం. వాస్తవానికి మన జీవితం కూడా అలాంటిదే. నేను చక్కగా పరిశుద్ధంగా తెల్లని వస్త్రాలు ధరించుకొని వాక్యం చేతబట్టుకొని చక్కగా ఆవరణలోనికి వచ్చినాం. అయితే మన హృదయంలో ప్రభు మనల్ని పరిశీలించేటటువంటి దేవుడుగా ఉంటున్నాడు గనక ఆ జీవితాన్ని ఒకసారి చూస్తే సమరయ జీవితము మన జీవితము ఏమాత్రము వ్యత్యాసము లేనటువంటిదిగా ఉంది. ఇందులో సందేహం లేదు. అవును, నేను పవిత్రుడను, నేను పాపం లేనటువంటి వాడను అని ఎవరైనా చేయలేపి చెప్పగలిగితే మనం ప్రభువుని అబద్ధికునిగా చేసినటువంటి వారం అవుతాం అంటున్నాడు కదా. అయితే పాపులమైనటువంటి మనల్ని ప్రభు తన రక్తం స్వాత కడిగి పరిశుద్ధపరిచి దినదినము పవిత్రపరుస్తున్నాడు. అది ఎంతో సంతోషమైనటువంటి సందర్భం. అయితే మన నిజమైనటువంటి స్థితి, మన యొక్క శరీరంకు ఉన్నటువంటి లక్షణములు, మన తలంపులో ఉన్నటువంటి లక్షణములు ఎలా ఉన్నాయంటే సమరయ స్త్రీలో ఉన్నటువంటి ఆ యొక్క లక్షణాలు ఏ విధంగా అయితే ఉన్నాయో
మన జీవితంలో కూడా అటువంటి లక్షణాలే ఉన్నాయి. ప్రేమటి సోదరుడా, ప్రేమటి సోదరి, అయితే సమరయ స్త్రీని మరి ఒకసారి మనం బాగా ఆలోచిస్తే ఆమె ఎన్ని వివాహములు చేసుకున్నట్లుగా మనం చదువుతూ వచ్చినాం? దగ్గరగా 4 వివాహం చేసుకుంది. కాబట్టి 5 వివాహం చేసుకుంది. మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి వాడు కూడా ఆమె వాడు కాడు అని ఏం చేస్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభువారు ఆమెతో చెప్తున్నాడు. చూడండి, ఆ మాట చదవండి, 16వ వచనం చదవండి. యేసు నీవు వెళ్ళి నీ పెనిమిడిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. అప్పుడు అంటున్నది ఆ స్త్రీ, అయ్యా నాకు పెనిమిటే లేడయ్యా అంటుంది. చదవండి. యేసు ప్రభు అంటున్నాడు, నువ్వు ఒక మాట చెప్తున్నావు, సరిగానే చెప్తున్నావు, నీకు పెనిమిటి లేడని. అయితే నీకు 5 పెనిమిట్లు ఇంతకు ముందు ఉన్నారు, ఇప్పుడు కూడా ఒక ఆయన ఉన్నాడు, ఆయన కూడా లీగల్ గా పెనిమిటి కాడు. సత్యమే చెప్పినావు. నువ్వు పాపం చేసినావో లేదంటే నువ్వేమనుకున్నావో కానీ మొత్తానికైతే నువ్వు సత్యమే చెప్పినావు. ఎందుకంటే నేను ఎవరు నీకు తెలియదు. ఒక యాదృచ్ఛికంగా అట్లా దారిలో వెళ్తూ వచ్చినాను. సడన్ గా అమ్మా నీ పెనిమిటిని తీసుకొని రా అన్నాను. అన్నప్పుడు ఎవరైనా ఏం చేస్తారు? ఈ వ్యక్తి ఎవరో కొత్త వ్యక్తి ఉన్నాడు కదా, ఈయనకు నా జీవితమే తెలియదు. పోయి వెంటనే ఇప్పుడున్నటువంటి ఆయనను, అయ్యా ఒక ఆయన వచ్చాడు, ఆయన చూస్తే చాలా మంచి వస్త్రాలు ఉన్నాయి, చాలా మంచి ఒక యాజకునిలాగా ఉన్నాడు, చాలా పెద్దవాడుగా ఉన్నాడు, యూదుడు ఆయన. కాబట్టి అసలు మన ప్రాంతంలోనికి ఇలాంటి వాళ్ళు రావడం చాలా అరుదు. ఆయన వచ్చినాడంటే మనకి ఏదైనా ఒక హెల్ప్ చేయొచ్చు, మనం ఎంతో దీనమైనటువంటి స్థితిలో ఉన్నాం కదా అని ఏదైనా తలంచి ఉండి వాళ్ళు ఏం చేస్తారు? ఎవరైనా వెంటనే పరుగున వెళ్ళి వాళ్ళని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అయితే ఈమెం చేస్తుంది? ఆమె సత్యమే చెప్తుంది. ఏమని చెప్తుంది? సత్యము, నాకు పెనిమిటి లేడు అని చెప్పింది. అయితే ప్రభువు సమస్తమును ఎరిగినటువంటి దేవుడు గనుక వాస్తవంగా తన జీవితంలో తను ఎంతగానో కోరుకుంటూ వచ్చింది, అందరిలాగే నాకు కూడా ఒక మంచి భర్త ఉండాలి, నాకు ఒక మంచి కుటుంబం ఉండాలి అని మొట్టమొదటి ఆయనతో ఒడంబడిక చేసుకుంది. చక్కగా ఆమె లైఫ్ లీడ్ చేయాలనుకుంది. కానీ ఆమె చెప్పుడు మాటలు విందో తెలియదు, లేదంటే ఎటువంటి సందర్భం వచ్చిందో మనకు తెలియదు. కానీ ఆ మొదటి వాడు ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోతూ వచ్చినాడు. తర్వాత మళ్ళీ ఆమె పశ్చాత్తాపడి ఉండొచ్చు. మనం కూడా చాలా సార్లు బైబిల్లో రాయబడినట్టుగా కడగబడినటువంటి పంది బురదలోనికి తిరిగి మరలా వెట్లే వెళ్ళిపోతుందో, ప్రసిద్ధమైనటువంటి దేవుడు, పవిత్రమైనటువంటి దేవుడు తన రక్తం ద్వారా మనల్ని కడిగి పరిశుద్ధపరిచి చక్కగా తీర్చిదిద్దిన తర్వాత వెంటనే ఏం చేస్తాం? మళ్ళీ పాపపు అనే డాగులు, పాపపు అనేటువంటి ఆలోచనలు, పాపపు అనేటువంటి తలంపులు, పాపపు అనేటువంటి ముసలమ్మ ముచ్చట్లు, ఇవన్నీ చేయటం ద్వారా తిరిగి ఏమైపోయినా మళ్ళీ అపవిత్రపరచబడిపోతున్నాం. ఉదాహరణకి ఒక ఉదాహరణ చెప్పేటటువంటి వారు మా నాన్నగారి దినాల్లో ఉన్నప్పుడు, అప్పుడు ఇక్కడ అమెరికాలో వాళ్ళందరూ ఏం చేశారంటే చాలా పందుల్ని చాలా ఫ్రెష్ గా పెంచుకుంటారు అన్నమాట. పెంపుడు జంతువులాగా పందుల్ని పెంచుకుంటారు. అవి చాలా తెల్లగా ఉంటాయి, మంచిగా వాటికి స్నానం చేపించి ఇవి చేపించి పెంచుకుంటారు. అట్లాగే ఒక ఆయన అనుకున్నానంట, నేను కూడా పందిని పెంచుకుంటాను అనుకున్నానంట. పందిని పెంచుకుంటా అనుకొని చక్కగా పందికి, కుక్కకి ఎట్లయితే బెల్ట్లు వేస్తారో అట్లా పందికి మంచిగా బెల్ట్లు వేసి చక్కగా స్నానం చేపించి చక్కగా మంచిగా ట్రైనింగ్ ఇచ్చినాడంట. 1 నెల రోజులు బయట వాసన లేదు, బయట ఫుడ్ లేదు, అన్ని ఇంట్లోకే తెచ్చినాడు దానికి చక్కగా. అయితే 1 నెల రోజుల తర్వాత ఆయన అనుకున్నాడంట, ఇప్పుడు ఈ పంది ఏమైంది? నా మాటనే వింటుంది. ఇప్పుడు దానికి బయట రుచులన్నీ పోయినాయి. ఇప్పుడు చక్కగా నేను ఏది ఆహారం పెడితేనే తింటది, లేదంటే తినదు. ఎందుకంటే దానికి టైంకి అలవాటు చేసినా కదా నేను అని ఆ యజమానుడు అనుకున్నాడంట. అనుకొని సరే ఈ చక్కని పందిని ఇప్పుడు ఏం చేస్తా, నేను హైదరాబాద్ లో ఆ వీధుల్లో తిప్పి అందరి ముంగల నేను చూడండి పంది స్వభావాన్ని మార్చినాను అనేటువంటి ఒక గొప్ప మాటలు చెప్దాం అనుకున్నాడు, లేదంటే ఏదో పెద్దగా చూద్దాం అనుకున్నాడు. చక్కగా అవి తీసుకున్నాడు. ఇక పంది ముందర నడుస్తుంది, ఆయన వెనక నడుస్తున్నాడు. కొంతవరకు అందరూ ఆశ్చర్యపోయినారు, అరే పంది ఇంత నీట్గా అయిపోయింది, పంది ఎంత బాగుంది అని అనుకున్నారు. కొద్ది దూరం పోగానే అక్కడ మురికివాడ వచ్చింది. మురికివాడ రాగానే దానికి ఎక్కడో ఉంది మురికివాడ, కానీ దానికి స్మెల్ వచ్చేసింది.
ఇక లాగుతుంది యజమానిని ఎటు మురికిలోకి. ఇక లాగుతుంది. ఈయన ఎంత ఆపినా గాని ఆగట్లేదు. ఆ మురికి స్మెల్లో చక్కగా ఇక చూసి ఇక లాగి పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తిపోయి ఆ బురదలో మంచి కూర్చొని హాయి కూర్చుంది. ఇక చూడు యజమాని పరిస్థితి ఎట్లా ఉంది, చూసే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరుడు, ఇది నీ నా జీవితం కాదా? ఇది నీ నా జీవితం కాదా? నిజంగా ఆ సమరే స్త్రీ యొక్క జీవితం కూడా ఆమె అనుకుంది చక్కగా బ్రతకాలనుకుంది, చక్కగా ఉండాలనుకుంది. అయితే తన జీవితము ఎంతో భయంకరమైనటువంటి జీవితంలోనికి వెళ్ళిపోయింది. పురుషుడవైనా సరే, స్త్రీవైనా సరే, పాపం అనేది ఎవరినైనా ఒకే రీతిగా వెళ్తుంది. ఇక్కడ సందర్భంలో ఒక స్త్రీని బట్టి మనం మాట్లాడుతున్నాం, కానీ పురుషుడు లేకుండా స్త్రీ పాపం చేయలేదు, స్త్రీ లేకుండా పురుషుడు పాపం చేయలేడు. ఇప్పుడు ఇరువురు కలిసి వాళ్ళు ఏం చేస్తున్నారు? వారు దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేస్తుంటున్నారు. ప్రేమటి సోదరుడా, అయితే నీ నా జీవితము అలాంటి పాడైపోయినటువంటి జీవితము, అలాంటి నాశనకరమైనటువంటి జీవితము. లోకంలో మనల్ని ఎవరు చూడట్లేదు. మేమేం చేసినా రైట్, మాకు బలం ఉంది, మాకు జ్ఞానం ఉంది, మాకు ఆస్తులున్నాయి, సంపదలున్నాయి అని నువ్వు విరవీగుతున్నావేమో, నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తున్నావేమో. లోకంలో ఎవరికి కనబడకుండా పాపపు పనులలో నీవు కూర్చున్నావేమో. ప్రభు అంటున్నాడు, ఇప్పుడున్నవాడు కూడా నీవాడు కాడు. నీ పాప బంధకాలలో ఆ సమరే స్త్రీ వలె పాపపు జీవితంలో జీవించేటటువంటి మనల్ని ఆ యేసు క్రీస్తు ప్రభు వారు రక్షించడానికి ఈ లోకానికి వచ్చినాడు. చూడండి, ఆమె 12 గంటలకు ఆ సమయంలోనే వెళ్ళింది అంటే తర్వాత తన జీవితము మనం చూసుకుంటే, ఒకసారి బాగా ఆలోచించి అర్థం చేసుకుంటే, లోకంలో ఆమె యొక్క స్థితి చెడిపోయింది. లోకంలో ఆమెను చూడగానే ఇతరులకు చెప్తున్నారు, ఇగో అదే స్త్రీ, ఆ స్త్రీ, ఆ స్త్రీ. అంటే మన కాలనీలో ఎలా అంటే ఇక మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తున్నారు. అయ్యో ఆమె చూడండి, ఒక భర్త అన్నారు, రెండో భర్త అయిపోయింది, మూడో భర్త అయిపోయింది, నాలుగో భర్తను వదిలిపెట్టేసింది, ఐదో భర్తను కూడా వదిలిపెట్టేసింది. చూడు చూడు ఆమెనే ఆమెనే ఆమెనని ఆమె బయటికి ఎప్పుడైతే అడుగు పెట్టిందో, చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు ఆమెను ఎకిరించేటటువంటి వారే. ఆమె అందరితో పాటు బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి అయిపోయింది. అందరితో పాటు సమాజంగా వెళ్ళి కలిసి ఉందామనేటువంటి పరిస్థితి పోయింది. ఎందుకంటే ఆమె పాప జీవితాన్ని బట్టి ఆమె తనంతట తాను తన తుచ్చమైనటువంటి అభిలాషకు, తుచ్చమైనటువంటి ఆనందాల కొరకై, క్షణికమైనటువంటి ఆనందాల కొరకై తను ఏం చేస్తూ వచ్చింది? ఆ యొక్క శరీరాన్ని, తన యొక్క బలహీనతలను ఇతరులకు అప్పచెప్పిస్తూ వచ్చింది. ప్రేమటి సోదరుడా, ప్రేమటి సోదరి, ఇక ఎవరు చూసినా సరే బయటికి రాగానే అగా తనే తనే అని అనడం ద్వారా తను కుమిలిపోయి ఉండవచ్చు. అందరూ పనులకు వెళ్ళిపోయిన తర్వాత, అందరు ఎవరింట్లో వాళ్ళు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు, లేదంటే ఎవరు లేనప్పుడు 12 గంటలకు మెల్లగా వెళ్ళి బావి దగ్గరికి వెళ్ళింది. ప్రేమటి సోదరా, ప్రేమటి సహోదరి, 12 గంటల సమయంలో ఎవరు లేనప్పుడు ఇక ప్రజలతో ఆమె సహవాసం కట్ అయిపోయింది. ప్రజలతో ఆమెకున్నటువంటి వ్యత్యాసం కట్ అయిపోయింది. ఆ యొక్క మంచి ఆప్యాయత అవన్నీ కూడా దూరం అయిపోతూ వచ్చినాయి. ప్రేమటి సోదరా, ప్రేమటి సోదరి, ప్రభు ఏంటంటే నీ నా జీవితంలో కూడా ఆ దేవాది దేవుడు, ఆ సర్వశక్తిమంతుడు, ఆ యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన నేల మట్టితో ఆదామును నిర్మిస్తూ వచ్చినాడు. ఆదామును నిర్మించి చక్కగా ఏదేను వనంలో ఉంచుతూ వచ్చినాడు. వారు ఫలించి అభివృద్ధి పొందమని చెప్పినప్పుడు ఈ సమరే స్త్రీ వలె ఆజ్ఞ అతిక్రమం చేసినట్లుగా దేవుని నుంచి తొలగిపోతూ వచ్చినాడు. చూడండి, రోమీలు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఒక మాట చూసుకొని మన భాగంలోనికి మనం రావడానికి ప్రయత్నం చేద్దాం. రోమీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం చదవండి ఎవరైనా. చూడండి, చక్కని మాట మనకు అర్థమైంది. మనకు చాలా సార్లు విన్నాం ఈ మాటలన్నీ. ఆయన ప్రభు యొక్క ఆయన ప్రేరేపణను బట్టి మళ్ళీ మనం ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే మనకున్నటువంటి స్వభావము చాలా మంచి స్వభావము. ఎందుకంటే అది మరలా 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 పాపమునకు లాగివేస్తుంది. ఎప్పటి వరకు లాగివేస్తుంది? ఈ పాప శరీరం ఉన్నంత వరకు లాగివేస్తుంది. అయితే ప్రేమేంటి సోదరుడా, అంటున్నాడు కదా, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా
పాపమును ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. కింద మూల భాషలు రాస్తూ వస్తున్నాడు. కింద చివరి వచనంలో చిన్న అక్షరాలతో రాయబడింది. ఏమని రాయబడింది? అందరి ద్వారా వ్యాపించెను. కరోనా సమయంలో ఎలా వ్యాపించింది? ఒకరి నుంచి ఒకరికి అందరికి వ్యాపించింది. అది ప్రేమ సోదరుడా, ఈ పాపము కూడా అది కూడా ఎట్లా అయిందంట? పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. ప్రేమంటి సోదరుడా, ఈ ఆదాము యొక్క జీవితంలో చూసినప్పుడు ఆదామును చక్కగా ఆయన నిర్మిస్తూ వచ్చినాడు. చక్కగా నిర్మించి ఏదైనా తోటలో ఎంతో ఆనందంగా ఉండాలని చెప్తూ వచ్చినాడు. ఆనందంగా నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించవచ్చు, నీ ఇష్టానుసారంగా ఏ యొక్క ఫలాన్నైనా తీసుకునవచ్చు, నువ్వు వండుకునే పని లేదు, నువ్వేం చేయాల్సినటువంటి పని లేదు. కేవలము ఆ జంతువులను అలాగా పిలిస్తే అలా వస్తాయి, వాటితో నువ్వు ఆడుకో, వాటితో కలిసి జీవించు, ఆకలి అయితే వెళ్ళు, చెట్లు ఫలాలు ఇస్తుంది, చక్కగా ఫలాలు తీసుకో, తిను, చక్కగా జీవించండి అని ఆనందకరమైనటువంటి జీవితాన్ని ప్రభువు మనకు ప్రసాదిస్తే, ఆదాము యొక్క జీవితంలో పాపము ప్రవేశిస్తూ వచ్చింది. ఈ సమరయ స్త్రీ జీవితంలో కూడా ఆ విధంగా స్వతంత్రంగా బ్రతకమని తన జీవితంలోనికి ఆహ్వానిస్తే తను పాపముతో, పతనముతో, పాప పనులతో తనేమైపోయింది? లోకములో ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చింది. నేను ఆ జీవితంలో కూడా చూసుకుంటే మనం కూడా అట్లే మన ఇష్టానుసారంగా మనం జీవించేటటువంటి వారంగా ఉన్నాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి, మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ప్రేమైన సహోదరులారా, ప్రేమైనటువంటి స్మరణ సంఘ నివాసులారా, మీ అపరాధముల చేత, ఆదాము యొక్క అపరాధముల చేత అని రాయబడలేదు, లేదంటే సమరయ స్త్రీ యొక్క అపరాధముల చేత అని రాయబడలేదు, లేదంటే పలాని ప్రాంతంలో ఉన్నటువంటి వారిని బట్టి మీరు అని రాయబడలేదు. మన స్వంత పాపములు, అపరాధముల చేత, పాపముల చేతను మనం ఎలా ఉన్నామంట? చచ్చినటువంటి వారముగా ఉంటున్నాం. చూడండి, చనిపోయినటువంటి వ్యక్తికి ఏమైనా చలనం ఉంటుందా? ఏమైనా ఉనికి ఉంటుందా? చనిపోయిన వ్యక్తిని తీసుకొని వెళ్ళి గుంత తవ్వి గుంతలో వేసి మట్టి వేసినా గానీ ముక్కులో పడ్డా, నోట్లో పడ్డా, చెవులలో పడ్డా ఇట్లా అనుకోడు. మనమైతే కొంచెం ఇట్లా మన పడగానే వెంటనే దులుపుకుంటాం. అదే చనిపోయిన నడుస్తూ ప్రయాణం చేస్తూ 12 గంటల సమయం వరకు ప్రయాణం చేస్తూ వచ్చినాడు. కాబట్టి ఆ దేవాది దేవుడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనము. ఏలైనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల పాపముల కొరకు దానికంటే ముందు 14వ వచనం కూడా చదవండి ఎవరైనా. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున, చూడండి, ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని అనగా సాతానుని, ఘట సర్పమును మరణమును ద్వారా నశింపచేయుటకును, చూడండి, జీవిత కాలమంతయు మరణం అనేటువంటి భయంలో ఉన్నారు, దాస్యంలో ఉన్నట్టున్నారు. లోబడినటువంటి వారందరినీ చూడండి విడిపించాలని, చూడండి, ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ప్రేమేంటి సోదరు, ఎందుకు ఆయన సమరయ స్త్రీ కొరకు 12 గంటల సమయములో అంత కష్టపడుతూ వెళ్ళినాడు, నీ కొరకు నా కొరకు కూడా
ఆ దేవాది దేవుడు, పరమున్నటువంటి దేవుడు, నిన్ను నన్ను సృష్టించినటువంటి దేవుడు, ఆ పరమనందు ఆయన ఎంతో హెచ్చంగులో ఉన్నటువంటి దేవుడు, పరిశుద్ధమైనటువంటి దేవుడు, మాట చేత సమస్తమును సృష్టించినటువంటి దేవుడు ఆయన రక్త మాంసములలో రావాల్సి వచ్చింది. ఎందుకు రక్త మాంసములు కలిగినటువంటి వాడై ఉన్నాడంటే ఆ పిల్లలు రక్త మాంసములు కలిగినటువంటి వారుగా ఉంటున్నారు. ఎవరా పిల్లలు? స్మరణ సంఘములో కూర్చున్నటువంటి నీవు నేనే. స్మరణ సంఘంలో కూర్చున్నటువంటి నీవు నన్ను రక్షించడానికై ఆ యేసు క్రీస్తు ప్రభుల వారు ఏం చేస్తూ వచ్చినారు? ఆయన రక్త మాంసములు ధరించాలని ఆలోచన కలిగి ఉంటున్నాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చదవండి. ఇట్లుండగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు, చూడండి, తన యొక్క చిత్తం అంటే తన యొక్క ఇష్ట ప్రకారము, చూడండి, దయా కలిగినటువంటి వాడుగా ఉన్నటువంటి వాడుగా ఉండి యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను అందరికంటే ముందుగానే, చూడండి, తన కోసమును నిర్ణయించుకున్నాడు. చూడండి, మనం ఎలా ఉండాలంటే మనము తన ఎదుట పరిశుద్ధులుగా ఉండాలని, నిర్దోషులుగా ఉండాలని, ఈ జగత్తుకు పునాది వేయబడక మునిపే, చూడండి, ఆయన ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. చూడండి, ఆయన ముందుగానే నిర్ణయించుకున్నాడు. తన యొక్క చిత్త ప్రకారంగా ఆయన ఒక ఆలోచన కలిగినాడు. తన యొక్క ఆలోచన ప్రకారంగా ఆయన లోకానికి ఆయన మనల్ని రక్షించాలని ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ప్రణాళిక కలుపుకొని ఏం చేస్తూ వచ్చినంట? జగత్తుకు పునాదులు వేయబడక మునిపే ఈ జగత్తుకి, చూడండి, మనం ఈ యొక్క చక్కని దేవుని యొక్క పర్ణశాలలాగా మంచి మందిరం కట్టుకోవడానికి మనం ప్రయత్నం చేసినాం కదా. అయితే దీనికి ఏం చేసినాం? మనం చక్కగా కొంచెం మట్టిని చదును చేసి చిన్న చిన్న రాళ్ళు పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి, అంటే ఒక ప్రణాళిక కలిగినాం. ఇదంతా ఏర్పరచబడక ముందే ఆయనలో మనలకు ఒక తలంపు ఉంటుంది, దీన్ని ఏ విధంగా కట్టాలి అనేది. ఆ తలంపు ప్రకారంగా మనం ఏం చేస్తాం? కార్యసాధకం చేస్తాం. అట్లాగే ఈ జగత్తుకు పునాది వేయబడక ముందే క్రీస్తులో స్మరణా సంఘాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. క్రీస్తులో నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. అవును, పలాని ప్రాంతంలో పలాని సంఘము ప్రభువులో పరిశుద్ధంగా ఉండాలని, ప్రభువులో నిర్దోషంగా ఉండాలని, వారి కొరకై రక్త మాంసములు కలిగినటువంటి వాడుగా నేను ఈ లోకానికి వస్తాను, వారిని రక్షిస్తాను, జగత్తు పునాదులు వేయబడక ముందే వాళ్ళని రక్షిస్తానని ఆయన ముందుగానే ఏం చేస్తూ వచ్చినాడు? మనము గర్భంలో పడకముందే, మనము ఈ భూమి పైన బయలు పడకమునిపే మన కొరకు ఆయన ఏం చేస్తూ వచ్చినాడు? సిలువలో ఆయన గొప్ప కార్యం చేస్తూ వచ్చినాడు. ఎందుకు అటువంటి గొప్ప కార్యం చేయవలసి వచ్చిందంటే, చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడండి, అక్కడ ఏమంటున్నాడు? 2వ అధ్యాయము 15వ వచనం మధ్య భాగం. ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా, చూడండి, ఎలా నశింపజేయడానికంట? మరణం ద్వారానే. మనం అంటాం కదా కొన్నిసార్లు ముళ్ళుతోనే తీయాలండి. మరణాన్ని మరణం ద్వారానే నశింపజేయడానికై జీవిత కాలమంతయు మరణం అనేటువంటి భయం కలిగినటువంటి వారుగా ఉంటున్నారు. చూడండి, మనం ఇక్కడ కూర్చున్నాం, ఎవరైనా ఏమైనా అంటే అమ్మో మనకేదో ఎంతో భయం. ఎందుకు భయం? చంపేస్తారని భయం, చచ్చిపోతారు అని భయం. లోకమంతా అంతే. మరణం అనేటువంటిది భయం. ఇక వాడికి కోపం వచ్చిందంటే ఏం చేస్తాడంటే చివరిగా మనిషిని లేకుండా చేసి సాధించిన అనుకుంటాడు. కానీ వాక్యం ఏం చెప్తుంది? మనుషుడు ఈ యొక్క శరీరమును చంపుతాడు గాని ఆత్మను చంపలేడు. ఆత్మకు చావు లేదు. దేవుని యొద్దకు ఆత్మ వెళ్ళిపోతుంది. తీర్పు దినం అనేటువంటి సంగతి మనిషికి తెలియక ఏం చేస్తున్నాడు?
ఈ మరణం 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 అనేటువంటి భయములో బ్రతుకుతూ ఉంటున్నాడు ప్రేమటి సోదరుడా. అందుకే మరణ భయం చేతనే లోకంలో ఇప్పుడున్నటువంటి కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా, మనం ఏవైతే భయపడతామో దానినే వాళ్ళు ఏం చేస్తారు, ఆ యొక్క శత్రువు దాన్ని ఏం చేస్తాడు, దాన్ని ఆసరాగా తీసుకొని ఇక మనిషి ప్రాణం కంటే విలువేమీ లేదు, మీ ఆస్తులు అమ్మి తీసుకురండి, మీ భూములు అమ్మి తీసుకురండి, పలాని పేషెంట్కి డబ్బులు పెట్టండి అని లక్షలు లక్షలు కోట్లు కోట్లు హాస్పిటల్లో కుమరించిన తర్వాత మళ్ళీ ఏం తీసుకెళ్తారు, చివరికి బాడీని తీసుకెళ్తారు. తర్వాత ఏమంటారు, మేము చేయాల్సింది చేసినాము, మాతో కాలేదు. కొన్ని కేసెస్ మంచిగా అవుతాయి అనుకోండి, మంచిగా అయినాయి, చాలా సంతోషం. కానీ ఏవైతే చనిపోయినటువంటి పరిస్థితుల్లో ఉంటాయో వాటిని ఏం చేస్తారు, ఏం చేయలేరు. డాక్టర్లకు కొన్నిసార్లు తెలిసినా సరే వాళ్ళు ఏం చేస్తారు, వృత్తిరీత్యా అలా అబద్ధాలు ఆడడము, తప్పదు కంపల్సరీ ఇది చేయాల్సిందే, కంపల్సరీ ఇది చేయాల్సిందే, ఈ టెస్ట్ చేయాల్సిందే అని ఏం చేస్తారు. మనం ఏం చేస్తాం, చేయకపోతే ఏం కాదులే అని వచ్చేస్తారా. ఎప్పుడైతే డాక్టర్ చిన్న సలహా మనకు చెప్తాడో ఇక మనసులో ఉంటది, ఇక మనం ఎట్లా అయినా చేపించుకోవాలి, అది టెస్ట్ చేయించుకోవాలా అని ఇక ఆడికి వెళ్తాం. ఆ టెస్టులు బాగాలేదని ఇంకో దగ్గరికి వెళ్తాం, ఇంకోటి బాగాలేదు, ఆ రిపోర్ట్ బాగాలేదు, ఈ రిపోర్ట్ బాగాలేదు, ఇక ఫైనల్ గా రిపోర్ట్ లో రావాలి, నీకు పలాని ప్రాబ్లం ఉందని వస్తే ఉంది అని మళ్ళా హాస్పిటల్కి వెళ్తాం. ప్రేమండి, చూడండి మానవుని యొక్క స్థితి ఏ విధంగా ఉందో. అంటే చనిపోతామనేటువంటి భయము, బ్రతకాలి. అయితే ఈ మరణము చనిపోయిన తర్వాత చాలా మందికి తెలియనటువంటి సంగతి ఏంటంటే, మరణించిన తర్వాత ఇక ఏమీ లేదనుకుంటున్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారికి తెలుసు కనుక ఈ యొక్క మరణించిన తర్వాత ఆత్మకు తన యుద్ధ స్థానం ఉందని, ఈ ఆత్మ ఎంతో పవిత్రమైందని, ఈ ఆత్మ ఎంతో ఉన్నతమైందని ప్రభు ఎరిగినటువంటి వాడు గనుక ఆయనే దాని యొక్క విలువ తయారు చేసినాడు గనుక తిరిగి ఏం చేస్తూ వచ్చినాడు, ఆ యొక్క విలువను కనుగొనడానికై ఆయన లోకానికి వస్తూ వచ్చినాడు. చూడండి మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచనం చదవండి. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్లి తన కలిగినదంతా అమ్మి ఆ పొలమును కొనెను. చూడండి, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సందర్భం. ఒక యజమానుడు ఉన్నాడు, చక్కగా ఏం చేస్తూ వచ్చినాడు, ఒక ప్రాంతం ఇట్లాగే అనుకుందాం, నిర్మానుష్యమైనటువంటి ప్రాంతం అనుకుందాం. అక్కడ ఏం చేస్తూ వచ్చినాడు, పొలంలో చక్కగా ఆయన పొలం దున్నుతున్నాడు, ఏదో చేస్తున్నాడు. సడన్ గా అక్కడ ఆయనకెంతో విలువైనటువంటి వస్తువులు, విలువైనటువంటి ఆ యొక్క సందర్భం ఉన్నటువంటివేవో ఆయనకు ఆ పొలంలో కనపడ్డాయి. కనపడగానే ఆ పొలము కొంత వెల అని మనకు అర్థం తెలుసు. ఈ వెల ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఇదెంత, ఎంతో కొంత ఉంటుంది కదా, ఆ రేట్ అనుకుందాం. అయితే నేనేం చేసినాడు, వెంటనే ఈ పొలాన్ని నేను సొంతం చేసుకోవాలి, ఇప్పుడు ఇది నాదైతే అందులో ఉన్నటువంటి సమస్తము నాదే అవుతుందని వెంటనే ఆ మనుషుడు ఏం చేసినాడంట, వెళ్ళి ఏం చేసినాడంట, దాచబడిన అక్కడ కాదు, ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్లి తన కలిగినదంతా అమ్మి ఆ పొలమును కొనేను. అయితే ఆయన దగ్గర కొంత ప్రాపర్టీ ఉంది. ఉదాహరణకు అనుకుందాం, 2-3 అపార్ట్మెంట్లు ఉన్నాయి అనుకుందాం, లేకపోతే 2-3 ఇల్లులు ఉన్నాయి అనుకుందాం. ఆ ఇల్లులన్నీ అమ్మేసినాడు. ఎందుకు? ఈ పొలం కొరకు, ఈ స్థలం కొరకు. ఎందుకు? ఈ స్థలంలో ఆయనకి ఈ స్థలంలో చాలా గొప్ప వస్తువులు ఆయన కనపడుతూ వచ్చినాయి, గొప్ప ధనం ఆయన కనబడుతూ వచ్చింది. అయితే ఈ స్థలాన్ని ఆక్యుపై చేసుకుంటే చక్కగా ఏమవుతుంది అని అనుకుని వెంటనే ఆయనలో ఉన్నటువంటి ఆ ఇల్లులు అన్ని అమ్మేసి వెంటనే ఏం చేసుకుని వచ్చినాడు, ఆ పొలాన్ని కొన్నాడు. ఎలా కొన్నాడంటే తన కలిగినది అంతయు అమ్మేసినాడు. అందరు అంటున్నారు, అరే ఆ ఊర్లో ఆ మూలకు ఆ చిన్న స్థలం ఎందుకయ్యా అంటే, లేదు ఆయనకే తెలుసు సీక్రెట్. నీ ఇంత మంచి ఇల్లు ఎందుకు అమ్మేస్తున్నావు? అరే భార్య పిల్లలు ఉన్నారు కదా నీకు, అరే నీకు అక్కడ బంజారీస్ లో మంచి ఫ్లాట్ ఉంది, అది కూడా అమ్మేస్తావా? అది కూడా అమ్మేస్తా.
పలానా దగ్గర జూబ్లీహిల్స్ లో మంచి ఇల్లుంది, అది కూడా అమ్మేస్తావా? అది కూడా అమ్మేస్తాం. ఎవరికి అర్థం కావట్లేదు, ఆ మనుషుడు చేస్తున్నటువంటి పని ఎవరికి అర్థం కావట్లేదు. సరే, అన్ని డబ్బులు తీసుకొచ్చినాడు. ఎవరికి ఇచ్చినాడు? ఆ చిన్న పొలం ఏదైతే ఉందో అక్కడ ఆ పొల యజమాని తీసుకుపోయి, అయ్యో ఈ డబ్బులన్నీ నీకు ఇస్తున్నా, ఆ చిన్న పొలం నాకు ఇయ్య అంటున్నాడు. ఆయనకు అర్థం కాలే ఆ పొలం యజమానుడికి, ఈయన పిచ్చోడా, అంతా అమ్మేసుకొని వచ్చిండు నా దగ్గరకు వచ్చి, చిన్న ఈ స్థలం అడుగుతాడు, ఇది ఎవరికి పనికిరాదు తీసుకున్నాడు. అయితే పరలోక రాజ్యం కూడా అదే విధంగా ఉంది. భూమి పైన అనేకమైనటువంటి ముత్యాలున్నాయి. స్మరణ సంఘంలో ముత్యాలున్నాయి. ప్రపంచంలో అనేకమైనటువంటి స్థలాల్లో ముత్యాలున్నాయి. ఆ ముత్యాలన్నింటినీ ఆ యేసుక్రీస్తు ప్రభువు వారు ముందుగానే చూస్తూ వచ్చినారు. చూసి అపవాది కన్నాడు, ఏం కావాలి నీకు, ఏం కావాలి నీకు అన్నప్పుడు ఆ యొక్క అపవాదితో మాట్లాడినప్పుడు, అపవాదితో ఆలోచనలు మాట్లాడుతున్నప్పుడు ధర్మశాస్త్ర మూలంగా చూస్తే పాపము చేయు ప్రతివాడు మరణానికి దాసుడు. ఈ ధర్మశాస్త్రంకు ఉన్నటువంటి బలం ఏంటంటే ఆ యొక్క ఆజ్ఞనే ద్వారా పాపము వస్తుంది గనక, ప్రతి మానవుడు పాపము ద్వారా మరణానికి సంప్రాప్తమవుతున్నాడు గనక, పాపము లేనటువంటి మానవుడిగా ఉండి జీవిస్తే ఈ లోకంలో నువ్వు జయించినటువంటి వాడుగా అవుతావు అని వెంటనే ఏం చేస్తూ వచ్చినాడు? పాపము లేకుండా జీవించాలని అనేకమైనటువంటి ప్రవక్తలను పంపిస్తూ వచ్చినాడు. అనేకమైనటువంటి ప్రవక్తలు ఈ లోకంలోనికి వచ్చినారు. అయితే వాళ్ళు కూడా మానవ స్వభావం కలిగినటువంటి వారు గనక ఎక్కడో ఒక దగ్గర చిన్న చిన్న పొరపాట్ల వలన మరణముకు దాసులైపోతూ వచ్చినారు. ఉదాహరణకు చూసుకుంటే మోషే నాయకుడు ఇశ్రాయేలు ప్రజలందరినీ నడిపిస్తూ వచ్చినాడు. ఆ యొక్క సందర్భంలో కానరాని మాట అనుట చేత ఏం చేస్తూ వచ్చినాడు? ఆయన కానానుకు ప్రవేశించలేకపోతూ వచ్చినాడు. అట్లాగే ప్రతి ఒక్కరి జీవితంలో చూసినప్పుడు, యేసేపు దావీదు జీవితాలలో, అన్ని జీవితాల్లో చూసినప్పుడు వాళ్ళు మానవులు గనక ఎక్కడో ఒక దగ్గర ఆ యొక్క సందర్భంలో ఏమవుతున్నారు? లోక సంబంధమైనటువంటి మాలిన్యానికి అంటుకట్టబడుతూ వచ్చినారు. లోకంలో భార్య పిల్లలు ఇటువంటి దానిలోనే కలిసిపోయినారు తప్ప దైవికముగా పవిత్రంగా జీవించినటువంటి వారుగా ఎవరు లేకుండా పోతూ వచ్చినారు. అయితే ఆ దావాది దేవుడు, ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోకానికి ఆయన రిక్తుడిగా వచ్చినాడు. ఈ లోకానికి ఆయన రిక్తుడిగా వచ్చి పాపము లేనివాడుగా జీవిస్తూ వచ్చినాడు. అనేకమైనటువంటి మంచి కార్యాలు చేస్తూ వచ్చినాడు. అనేకమైనటువంటి మంచి కార్యాలు చేసి ఆయన ఏం చేస్తూ వచ్చినాడు? ఆయన ఈ లోకంలో జీవిస్తూ వచ్చినాడు. ఆయన జీవించినప్పుడు జరిగినటువంటి సందర్భమే ఈ యొక్క సమరయ స్త్రీ యొక్క సందర్భం. ఆయన మానవునిగా ఈ లోకంలో జన్మించి ఆయన జీవిస్తున్నటువంటి కాలంలో ఈ యొక్క సమరయ స్త్రీ తారాసపడుతూ వచ్చింది. ప్రేమటి సోదరుడా, ప్రేమటి సోదరి, ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పినటువంటి మాటలు వింటూ వచ్చింది. నీ జీవితము ఈ విధంగా ఉంది, నీ జీవితం ఈ విధంగా ఉందని ఒక్కొక్క మాట చెప్పడం ద్వారా తన హృదయం పగిలిపోయింది. వెంటనే ఆయన అంటుంది కదా, ఆమె అప్పుడు ఆ స్త్రీ, నీవు ప్రవక్తవని గ్రహిస్తున్నాను. అంతకుముందు అనుకుంది ఆయన ఒక యూదుడు అనుకుంది. ఆయన ఒక వస్త్రధారణ చూసి ఏమంటుందంటే, అయ్యా మీరు 29వ వచనంలో చూసినప్పుడు, ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీ నన్ను దాహమునికిమ్మని ఎలా గడుచున్నావని ఆయనతో చెప్పెను. ఏలైనగా యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. అయ్యా మీరు మాతో సాంగత్యం చేయరు, అయినా సరే నువ్వు నన్ను నీళ్ళు అడుగుతున్నావు అని అనుకుంది. తర్వాత కొన్ని మాటలు మాట్లాడిన తర్వాత ఏమవుతూ వచ్చింది? తన యొక్క జీవితానంతా బయట పెట్టేసరికి ఈయన ప్రవక్త అని గ్రహిస్తూ వచ్చింది. వెంటనే ఆమె అనుకుంది, అనేకమైన విషయాలు ఆమెకు తెలుసు, సువార్త మీకు వినబడింది, దేవుని యొక్క విషయాలు తెలుసు, యెరూషలేములో ఆరాధిస్తారని తెలుసు, కాబట్టి ఇది యాకోబు బావి అని తెలుసు, యాకోబు ఎంతో గొప్పవాడని తెలుసు. ఆయన అంత లోతైనటువంటి బావిలోకి నీ దగ్గర ఒక తాడు లేదు, ఒక బకెట్ లేదు, ఏమి లేదు, అంత నీళ్లు నాకెలా ఛేదిస్తావు, అది కూడా జీవజలం అంటున్నావు అని మానవ రీతిగా ఆలోచించింది. మనం కూడా చాలా సార్లు అలాగే పొరపడతాం. ఆ దేవాది దేవుడు మనకి నిత్య జీవం ఎలాగిస్తాడు? ఆ దేవాది దేవుడు మనల్ని ఎలా రక్షించినాడు? ప్రేమటి సోదరుడా, ప్రేమటి సోదరుడి, ఆయన ప్రశస్తమైనటువంటి రక్తము, పాపము లేనటువంటి రక్తము, ఈ లోకంలో ఆయన జీవించినాడు, అనేకమైనటువంటి మంచి కార్యాలు చేస్తూ వచ్చినాడు.
అనేకమైనటువంటి గుడ్డి వాళ్ళకి కళ్ళిస్తూ వచ్చినాడు, కుంటి వాళ్ళకి కాళ్ళిస్తూ వచ్చినాడు, చనిపోయినటువంటి వారిని లేపుతూ వచ్చినాడు. ఆయన గొప్ప దేవుడుగా ఆయన ఈ లోకంలో ఉంటూ వచ్చినాడు. అటువంటి గొప్ప దేవుడు ఆయన ఏం చేస్తూ వచ్చినాడు? ఆయన నీ కొరకు నా కొరకు మరణిస్తూ వచ్చినాడు. ఎలాంటి మరణము? చాలా దయనీయమైనటువంటి మరణము. చూడండి, మనము చరణంలో కూడా ఒక మాట పాడుకుంటూ వచ్చినాం. ఏం చేస్తూ వచ్చినారంట? ఇనుప మేకులతో ఆయనను శిలువ మీదకి ఎక్కించినారు. చూడండి, ఇనుప మేకులు కొట్టి శిలువను పైకి లాగుతా ఉంటే ఆ మేకులు చేతిని ఎంత గాయపరిచి ఉంటాయి. కొట్టేటప్పుడే గాయం, మళ్ళీ ఆ విధంగా పైకి లేపుతున్నప్పుడు శిలువను ఆ వేటంతా ఆ చేతులలో, అరచేతులలో పడుతుంది. ఆ శీలలు చేతులు ఎంత గాయపరిచి ఉంటాయి. ప్రేమటి సోదరుడా, ఆయన ఎంతో వేదన అనుభవిస్తూ వచ్చినాడు. ప్రేమటి సోదరుడా, అది వర్ణింపజాలము, అది వర్ణించలేము. ఎందుకు ఆయన అటువంటి బాధ అనుభవించినాడు? ఆయన ఏదైనా తప్పులు చేసినాడా? ఆయన లోకంలో ఏదైనా మోసం చేసినాడా? ఆయన లోకంలో ఏదైనా పాపం పని చేసినాడా? లోకంలో ఏదైనా చేసినాడా? ఏమీ చేయలేడు. ఆయన మంచి పనులు చేస్తూ వచ్చినాడు. అందుకే యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఒక మాట ఉంది చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయం 8వ వచనం అనుకుంటా. చూడండి, చదవండి. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లనెను, గొర్రెలకు ద్వారమును నేనే, నాకు ముందుగా వచ్చిన వారందరూ దొంగలను దోచుకున్న వారనై ఉన్నారు. ఓకే, ఇంకా గొర్రెలు వారి స్వరం వినలేదు. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటకు వచ్చుచు మేత మేయిచుండును. సరే, క్షమించండి. అయితే అక్కడ ప్రభు ఏమని మాట్లాడతారంటే, ఆయన చక్కగా ఆయన మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడంటే, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపిస్తారు అంటాడు. ఆ వచనం మీకు ఐడియా ఉందా? ఎన్నో వచనం, ఎన్నో అధ్యాయం? 8:46 చదవండి. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? ప్రేమంటి సోదరుడా, ప్రేమంటి సోదరి, ఆయన అంటున్నాడు కదా, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపిస్తారు? కాబట్టి నేను సత్యం చెప్పుచున్నాయి కదా, మీరెందుకు నన్ను నమ్మరు? ప్రేమంటి సోదరుడా, ప్రేమంటి సోదరి, అక్కడ అంటున్నారు కదా, అందుకు యూదులు 48వ వచనం చూడండి. అందుకు యూదులు, నీవు సమరయుడవును, దయ్యం పట్టిన వాడవును అని మేము చెప్పిన మాట సరియే కదా. చూడండి, యేసుప్రభు అంటున్నాడు, యేసు నేను దయ్యం పట్టిన వాడను కాను, నా తండ్రిని గణపరచువాడను. మీరు నన్ను అవమానపరుచున్నారు. నేను నా మహిమను వెతుకునట లేదు, వెతుకొచ్చు తీర్పు తీర్చుండు వాడొకడు కలడు. చూడండి ప్రేమేంటి సోదరుడా, ప్రేమేంటి సోదరి, ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఆయన ఏ పాపము చేయలేదు. అటువంటి గొప్ప దేవుడుగా ఆయన ఉన్నప్పటికీ ఆయన ఏం చేస్తూ వచ్చినారు? ఆయన హింసిస్తూ వచ్చినారు. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనం చదవండి. 12-13. యోహాను సువార్త 15వ అధ్యాయం 12-13. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరును ఒకరినొకరు ప్రేమించవలనంటే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడు? చూడండి ప్రేమించే సోదరుడా, తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడు? చూడండి ప్రేమించే సోదరుడా, ఆయన దేవాది దేవుడు, ప్రేమ కలిగినటువంటి దేవుడు. నేను ఆ జీవితంలో చూస్తే ఇంకా అనేకమైన విషయాలు మనం సమరయ స్త్రీ గురించి ధ్యానించవచ్చు, కానీ సమయ హద్దుబాటును బట్టి మనము ఇక్కడి వరకు మనం ఆలోచిస్తుంటున్నాం. అయితే ఇక్కడ జరిగినటువంటి సందర్భాన్ని మనం ఒకసారి క్లుప్తంగా మనం చూసుకుంటే, నిజంగా సమరయ స్త్రీ వలె నా జీవితం కూడా ఉందని యథార్థంగా మనం ఒప్పుకోవాలా? అటువంటి జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేస్తూ వచ్చినారు? ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఎప్పుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు? జగత్తు పునాదులు వేయబడక ముందే ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఎటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు? ఆ పిల్లలు రక్త మాంసములు కలిగినటువంటి వారు ఉన్నారు గనక నేను కూడా రక్త మాంసములలో గుండా వెళ్తానని కలిగి ఉన్నాడు. అంతేకాకుండా ఆ పిల్లలు మరణమైనటువంటి భయం చేత ఉన్నారు, ధ్యాసీబ్ అనే కాడి కింద ఉన్నారు. వాటన్నిటిని తొలగించాలని, వారి యొక్క అపరాధముల నుంచి, పాపముల నుంచి పరిహరించాలని
చచ్చినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిని తిరిగి ఉజ్జీవింపచేయాలని ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరణం గుండా వెళ్తూ వచ్చినారు. ఎటువంటి మరణం అది? అది చాలా మంచి మరణం అంటారా? చాలా సార్లు మరణములో కొన్ని రకాలు ఉంటాయి. అబ్బా మంచి చావు చనిపోయిండు, అబ్బా అలా నిద్రపోయిండు, చాలా చక్కగా తిన్నాడు, అలాగే నిద్రపోయిండు, చనిపోయినాడు. అంటే ఎంత మంచి మరణం! ఎవరితో చేపించుకోలేదు, ఎవరిని బాధ పెట్టలేదు, ఎంత మంచి మరణమయ్యా అని చెప్పుకుంటారు. అయితే ఈ మరణం ఎలా ఉంది? ఈ మరణము బాధల గుండా, కొరడా దెబ్బలతో, ఆ యొక్క గరుకు రాళ్ల మధ్యలో, ఆ సిలువ బరువును మోసుకుంటూ, ఆ యొక్క వేదనతో, తలకు ముళ్ళ కిరీటంతో అనేక మంది ఆయన పైన ఉమ్ము వేస్తున్నారు, అనేక మంది గేలి చేస్తున్నారు, ప్రజలందరూ ఆయన గుమ్మిగుడినారు. ఓ యూదుల రాజువా, నువ్వు అన్ని ఏహలన చేస్తున్నారు, నిన్ను నీవు రక్షించుకో అని ఆయనతో పాటు ఉన్నటువంటి దొంగలు కూడా ఆయనను అపహాసిస్తున్నారు. అయ్యా ఇంతమందిని రక్షించినావు, అదేదో ఇక్కడ కూడా చూపించి నీ సత్తా అని మాట్లాడుతున్నారు. సూటిపోటి మాటలు, భయంకరమైనటువంటి మాటలు. ఆ మాటల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ కూడా ఆవేశపడినా, ఎక్కడ కూడా ఆయన తన స్వకీయ మహిమ కొరకు ఏదైనా చేసినా, సాతాను యొక్క బంధకములో యేసుక్రీస్తు ప్రభువారు కూడా చిక్కబడిపోతాడు. అందుకే మరణము ఆయనను పొంచి వచ్చింది, మరణం ఆయనతో సవాల్ చేస్తూ వచ్చింది. మరణము ఆయనను సంపూర్ణంగా నడినెత్తి నుంచి అరికాలు వరకు ఆయనను ప్రతి విషయంలో ఆయనను పరీక్షించింది. ఎక్కడైనా పాపము చేస్తాడా, ఎక్కడైనా పాపములో దొరుకుతాడా, ఎక్కడైనా పాపములో నాకు చిక్కుతాడా? అనేకమైన ప్రవక్తలందరూ ప్రతి పాపంలో చిక్కబడ్డారు, నా బంధకాల్లో భూగర్భములో నివసిస్తున్నారు. ఈ యేసుక్రీస్తు ప్రభువారు కూడా వచ్చినారు. అయితే ఈయనను కూడా ఏదైనా పాపంలో, చూపులో, నడకలో, మాటల్లో, ఎక్కడైనా సరే, వివాహమైన జీవితం అనేటువంటి జీవితంలోనైనా సరే ఎక్కడైనా పడేద్దాం అనుకున్నాడు. కానీ ఆయన వివాహ రహితుడుగా ఉన్నాడు, పాపము లేనటువంటి వాడుగా ఉన్నాడు, మచ్చ లేనటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన ప్రేమ స్వరూపిగా ఉన్నాడు, ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. నిజంగా ఎంత ప్రేమించాడంటే ఆయన ప్రాణం పోయేంత వరకు కూడా ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. అంటున్నాడు కదా సిలువలో ఆయన నిలబడి అంటున్నాడు కదా, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుము. ఎవరు చెప్తారండి మాట? ఎవరు చెప్తారండి మాట? నిలబడినటువంటి నేను చక్కగా మాట్లాడుతున్నాను కానీ నన్ను ఎవరైనా సిలువ వేసినా, నన్ను ఎవరైనా కొట్టినా, నన్ను ఎవరైనా తిట్టినా సరే, పైకి నేను చెప్పలేకపోయినా సరే లోపల మాత్రం ఎంతో బాధ. నాకొక్క ఛాన్స్ రాదా? ఓ దేవా ఎక్కడున్నావు, వీళ్ళని శిక్షించు. ఓ దేవా ఎక్కడున్నావు, వీళ్ళను అజ్జయ్ ఇచ్చే శాపనార్థాలన్నీ ప్రభుకు చెప్తాం ప్రేమైన సోదరుడు. అయితే యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడు? తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించు. ఎంత ప్రేమ, ఎంత జాలి, ఎంత కరుణ! అంత బాధల్లో కూడా ఆ యేసుక్రీస్తు ప్రభు వారు ప్రేమ చూపిస్తున్నారే. ఎందుకొరకు? స్మరణాసంగంలో ఉన్నటువంటి నీ కొరకు, నా కొరకు. అటువంటి గొప్ప త్యాగాన్ని మనం ధ్యానించుకుంటూ ప్రభువును మనం గణపరిచేటటువంటి వారంగా ఉండాలని ప్రభు కోరుతుంటున్నాడు. ఆయన యొక్క శిల్వ కార్యము ఎంతో గంభీరమైనటువంటిది. ఆ మరణం యొద్ద నిలబడినప్పుడు, మరణము ఆయనతో పోరాడినప్పుడు మరణము ఆయనను బంధించలేకపోయింది. మరణం యొక్క బంధకముల నుంచి ఆయన సజీవుడుగా ఆయన లేస్తూ వచ్చినాడు. మరణము మింగివేయబడుతూ వచ్చింది. గత వారం మనం మాట్లాడుకుంటూ వచ్చినాం. మరణము మింగివేయబడుతూ వచ్చింది. ఇక మరణంకు ఎక్కడ కూడా స్థానం లేదు. సర్వ అధికారము ఆ యేసుక్రీస్తు ప్రభు వారికి అవుతూ వచ్చినాయి. సర్వాధికారం ఆయనకి ఇవ్వబడుతూ వచ్చింది. ఎక్కడెక్కడ సర్వాధికారం ఇవ్వబడుతూ వచ్చింది? పరలోకమందును, భూమి క్రిందను సర్వాధికారము ఆ యేసుక్రీస్తు ప్రభు వారికి ఇవ్వబడుతూ వచ్చింది. ప్రియమైన సోదరుడా, కొంతకాలము మనకు శ్రమలుంటాయి, కానీ సర్వాధికారము యేసుక్రీస్తు ప్రభు వారికి ఇవ్వబడుతూ వచ్చింది. అటువంటి గొప్ప దేవుడు నీ కొరకు, నా కొరకు మరణించినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆయన తిరిగి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి వాడుగా ఉంటున్నాడు. నీవు నేను కూడా ఈ దినమున ఒక దినమున మనం దేహమును విడిచిపెడితే తిరిగి ప్రభుతో ఉంటామన్నటువంటి శుభప్రదమైనటువంటి నిరీక్షణను మనకు దయచేస్తూ వచ్చినాడు. అటువంటి గొప్ప నిరీక్షణతో ప్రభును మనం ఆరాధించేటటువంటి వారం. ప్రభు ఆరాధనలోనికి వెళ్దాం. చిన్న పల్లవి పాడుకొని మనం ఆరాధనలోనికి వెళ్దాం. సండే స్కూల్ ఏం లేదు కానీ ఉందండి. ఓకే, చిన్న ఒక పల్లవి పాడుకుందాం. సండే స్కూల్